నమస్తే అందరికీ. ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అసలు డైలీ రొటీన్ లైఫ్లో నేను ఏం చేయబోతున్నాను, ఏం చేస్తున్నాను అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో మార్నింగ్ అయితే నేను 3 o'clock లేస్తాను. లేచిన దగ్గర నుంచి ముందు ఫస్ట్ దేవుడికి నమస్కారం చేసుకుని అలాగే వంటగదిలో వెళ్ళి డైలీ 3 to 4 ఐటమ్స్ అయితే మనకి బాయిల్ ఐటమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ 2 ఐటమ్స్ బాయిల్ చేసేసుకుంటాను. ఇవి అయ్యేలోపు నేను ఫ్రెష్ అప్ వచ్చేస్తాను. తర్వాత 2 ఐటమ్స్ కూడా బాయిల్ చేసేసుకుని ఇవన్నీ కూడా మంచి వాటర్తో ఫస్ట్ క్లీన్ చేసుకుని ప్యాక్ చేసుకుంటాను. ప్యాక్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బ్యాగ్లో సర్దేసుకుని నేను కిందకి రావడం జరుగుతుంది. కిందకు వచ్చిన తర్వాత దేవుడి విగ్రహం నమస్కారం చేసుకుంటాను. నమస్కారం చేసుకుని అక్కడ నుంచి ఇవన్నీ ప్రాసెస్ అయ్యేటప్పటికి 2 hours టైం పడుతుంది. అక్కడ నుంచి నేను ఇంటి దగ్గర నుంచి షాప్కి స్టార్ట్ అవుతాను. సో అరౌండ్ 5 to 10 minutes షాప్కి వెళ్ళడానికి టైం పడుతుంది. సో షాప్కి వెళ్ళిన తర్వాత షాప్ అంతా ఓపెన్ చేసుకుని క్లీన్ చేసుకుని జ్యూసెస్ అన్నీ కూడా సర్దుకుని ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ సర్దుకుని ఈయన అయ్యేటప్పటికి 5:45 అవుతుందన్నమాట. సో 6 అయిన తర్వాత ఫస్ట్ జ్యూసెస్ అయితే నేను స్టార్ట్ చేస్తాను. సో ఫుట్బాల్ సంబంధించి ఫ్రూట్స్ అనేవి కూడా నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకుంటాను. ఈలోపు డెలివరీ బాయ్స్ అయితే రావడం జరుగుతుంది. సేమ్ అదే టైంకి కస్టమర్స్ కూడా రావడం స్టార్ట్ అవుతారు. సో అక్కడ నుంచి మన డే లైఫ్ 10 వరకు కూడా మనకి షాప్ దగ్గర సరిపోతుంది. సో అక్కడ నుంచి డే ఎండింగ్ వరకు ఏం చేయబోతుంది అనేది నెక్స్ట్ వీడియో మనం చూద్దాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి తప్పకుండా మంచి మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.